దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ భగ్నం చేసింది. అహ్మదాబాద్ లో 3 ఐఎస్ఐ సంస్థకు చెందిన ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. గుజరాత్ లో డ్రోన్ ద్వారా పాకిస్తాన్ నుంచి అక్రమంగా తెచ్చిన ఆయుధాలు, ప్రమాదకరమైన రీజిన్ విషాన్ని తయారు చేసే పదార్థాలతో పట్టుబడ్డారు. పట్టుబడిన వారిలో హైదరాబాద్ కు చెందిన సయ్యద్ అహ్మద్ మొయినుద్దీన్ కూడా ఉన్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి 2 గ్లాక్ పిస్టల్స్, ఒక బెరెట్టా తుపాకీ, 30 లైవ్ కార్ట్రిడ్జ్లు, రిజిన్ తయారీలో ఉపయోగించే 4 కిలోల క్యాస్టర్ బీన్ స్వాధీనం చేసుకున్నారు. ఏడాదిగా ఈ 3 ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించింది యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్. ఆయుధాలు సరఫరా చేస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరంతా గుజరాత్ కేంద్రంగా పలు ప్రాంతాలకు ఆయుధాలు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ఆర్కే లైవ్ లో ఉన్నారు. ఆర్కే, దేశంలో ఉగ్రకుట్రను పోలీసులు భగ్నం చేస్తున్నారు. ఇటీవల గుజరాత్ లో 3 అనుమానితులను ఈటీఎస్ అరెస్ట్ చేయగా, తాజాగా హర్యానాలో భారీగా ఆయుధ డంపును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో 2900 కిలోల ఈ బాంబుల తయారీ మెటీరియల్, దాడులకు ఉపయోగించి ఇతర పరికరాలు ఉన్నాయి. మరి ఈ కేసులో అరెస్ట్ అయిన 2 డాక్టర్లే కావడం సంచలనంగా మారింది. జమ్మూ కాశ్మీర్ లో అనేక మంది వైద్యులు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించి ఈ భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. హర్యానా ఫరీదాబాద్ లోని ఆల్ ఫల్హా వైద్య కళాశాలలో భారీ ఆయుధ డంపును స్వాధీనం చేసుకున్నారు. అందులో 2 రైఫిళ్లు, ఈటీ బాంబులు, అలాగే తయారు చేసేందుకు ఐడి బాంబులు తయారు చేసేందుకు అవసరమైన 2900 కిలోల మెటీరియల్, ట్యాంకులు ఉన్నాయి. దాదాపుగా 15 రోజుల క్రితం AK-47 రైఫిల్తో పాటు మందుగుండు సామాగ్రిని అక్రమంగా కలిగి ఉన్న కేసులో అనంతనాగ్ హాస్పిటల్ వైద్యుడు అతీద్ అహ్మద్ బ్రాదర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తమదైన రీతిలో అతనికి డొంకలాగితే భారీ కుట్ర బయటపడింది. రాధార్ ఇచ్చిన సమాచారం మేరకు హర్యానాలోని అల్ఫహా హాస్పిటల్లో పనిచేసే మరో డాక్టర్ ముజ్మిల్ షకీల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్ని తమదైన రీతిలో విచారణ చేయగా ఈ ఆయుధ డంపు బయటపడింది. ఆసుపత్రిలో ఈ పేలుడు పదార్థాన్ని నిల్వ చేసేందుకు సాయం చేసింది షకీల్ అయినప్పటికీ అతనికి అవి ఎక్కడి నుంచి వచ్చాయో ఇంకా తెలియరాలేదు. డాక్టర్లపై యూపీఏ కింద కేసులు నమోదు చేసి జమ్మూ కాశ్మీర్ కి విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 83 లైవ్ రౌండ్లు కాల్చగల 3 మ్యాగజైన్లు కలిగి ఉన్న ఒక రైఫిల్, అలాగే 8 రౌండ్లు కలిగి ఉన్న ఒక పిస్టల్, 2 ఖాళీ కార్డిస్లు, అలాగే ఖాళీ మ్యాగజైన్లు, 8 పెద్ద సూట్ కేసులు, 4 చిన్న సూట్ కేసులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఫరీదాబాద్ లో ఏకంగా 2900 కిలోల ఐఈడీ బాంబు తయారీ మెటీరియల్ గుర్తించారు. మొదట 360 కిలోల అమోనియం నైట్రేట్ గా భావిస్తున్న పేలుడు పదార్థాలను కలిగి ఉన్న ఒక బకెట్ ను గుర్తించారు. అయితే ఆ మాడ్యూల్లో బ్యాటరీలు ఉన్న 20 టైమర్లు, 24 రిమోట్లు, 5 కిలోల హెవీ మెటల్ తో పాటు వాకీ టాకీ సెట్లు, ఎలక్ట్రిక్ వైర్లు, బ్యాటరీలతో పాటు ఇతర నిషేధిత వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. RDX తో పాటు AK-47 రైఫిల్ కూడా స్వాధీనం చేసుకోలేదని చెప్పేసి చెప్పారు. మరి అయితే అది అసాల్ట్ రైఫిల్ AK-47 లాగే ఉందని చెప్పేసి ఫరీదాబాద్ పోలీస్ కమిషనర్ కుమార్ చెప్పారు. జమ్మూ కాశ్మీర్ లోని చాలా మంది వైద్యులకు జైషే మహమ్మద్, అలాగే గజ్వత్ ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలు ఈ ఘటన వస్తున్నాయని పోలీసులు చెప్పారు. మరి ఈ కేసులో చాలా మంది అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు జమ్మూ కాశ్మీర్ లో భారీ ఉగ్ర వ్యతిరేక ఆపరేషన్ కొనసాగుతుంది. ఆదివారం ఒక మహిళతో పాటు 9 మంది అనుమాతులను పోలీసులు అరెస్ట్ చేశారు. శీతాకాలం కారణంగా ఉపరితల ప్రాంతాలైన రాంబన్, కిస్తూర్, దోడా, కఠువా, రియాంచి, పూంచ్, రజౌరి జిల్లాల్లో ఉగ్ర కార్యకలాపాలు సాగుతున్నాయని నిఘా వర్గాల మేరకు సమాచారం అందిన మేరకు భద్రతా దళాలు కార్డన్ సెర్చ్లు నిర్వహిస్తున్నాయి. ఆర్కే, చెప్పండి, హైదరాబాద్ వ్యక్తులను అరెస్ట్ చేశారు కదా, ఈ నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులని అరెస్ట్ చేశారా? అండ్ ఇక్కడ కూడా తనిఖీలు ఏమైనా నిర్వహిస్తున్నారా? అంటే ఒక డాక్టర్ హైదరాబాద్ కి సంబంధించిన వ్యక్తిగా చెప్తున్నారు. మరి హైదరాబాద్ కి చెందిన డాక్టర్ ఇందులో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఈ డాక్టరే గుజరాత్ లోని డ్రోన్ ద్వారా పాకిస్తాన్ నుంచి అక్రమంగా తెచ్చిన ఆయుధాలు మరియు ప్రమాదకరమైన రిషిన్ విషాన్ని తయారు చేసే పదార్థాలతో పట్టుబడ్డాడు. ఈ 35 సంవత్సరాల హైదరాబాద్ వైద్యుడు భారత్లోని పలు నగరాల్లో దాడులు జరపాలన్న ఐఎస్ఐ మద్దతు ఉన్న ఉగ్ర సంస్థలో ప్రధాన నిందితుడిగా ఈ డాక్టర్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. మరి డ్రోన్ తో గుజరాత్ లో డ్రోన్ ద్వారా ఈ పాకిస్తాన్ నుంచి ఆయుధాలు తీసుకురావడం, వీటన్నింటిని కూడా పోలీసులు పసిగట్టారు. మరి డాక్టర్ని అదుపులోకి తీసుకున్నారు. దీంతో పాటు మరో 2 కూడా ఉన్నట్లు సమాచారం ఉంది. వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఉత్తరప్రదేశ్ లోని శామ్లీకి చెందిన ఒక దర్జీ, మరి అలాగే లంకీపూర్ కి చెందిన ఒక విద్యార్థి కూడా ఈ ఘటనలో కీలక పాత్ర పోషించినట్లు గుజరాత్ పోలీస్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ నవంబర్ 8న
మహమ్మద్ ముహాయిద్దీన్ సయ్యద్ ను అరెస్ట్ చేసింది. అతని వద్ద నుంచి 2 గ్లాస్ పిస్టల్స్, ఒక బెర్గటా తుపాకీ, 30 లైవ్ కార్డులు మరియు డ్రెస్సింగ్ లో ఉపయోగించి 4 కిలోల క్యాస్టర్ బీన్ మార్ష్ ను స్వాధీనం చేసుకున్నారు. మరి చూసినట్టుగైతే ఇది చాలా పెద్ద ఎత్తున టెర్రరిస్టులను పట్టుకోవడానికి ప్రయత్నం చేయగా పెద్ద ఎత్తునే చాలా సామాగ్రి దొరికింది. దాంతో పాటు డాక్టర్ ని, హైదరాబాద్ కి చెందిన డాక్టర్ ని అరెస్ట్ చేయడంతో మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. మరి పోలీసులు ఆ యాంగిల్లో ప్రస్తుతానికి సర్చ్ కాశ్మీర్ లో, జమ్మూ కాశ్మీర్ లో కార్డన్ సర్చ్ నిర్వహిస్తున్నారు. దాంతో పాటు ఇంకా హైదరాబాద్ లో ఎంతమందికి ఈ ఘటనతో సంబంధం ఉంది అనే అంశం మీద కూడా పోలీసులు డీప్ గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. రైట్ ఆర్కే, థ్యాంక్ యూ.